షార్ట్ కీ కదా ఈరోజు కాన్సెప్ట్. ఓకే, షార్ట్ కీ చూడండి. సో FS00కి వెళ్ళండి. FS00 ఒక GL అకౌంట్ తీసుకోండి. సో ఇక్కడ షార్ట్ కీ ఉంది చూసారా? షార్ట్ కీ ఎక్కడ ఉంది? 001. సో ఈ షార్ట్ కీ ఏమవుతుంది? షార్ట్ కీ వల్ల ఏమవుతుంది? షార్ట్ కీ అనేది ఎక్కడ పాపులేట్ అవుతుంది? FBL3N లో షార్ట్ కీ పోస్టింగ్ డేట్ తీసుకున్నాం. సో మనం GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మనం ఇచ్చినటువంటి షార్ట్ కీని బేస్ గా చేసుకుని వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. FBL3N లో అసైన్మెంట్ ఫీల్డ్ అనేది పాపులేట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా అసైన్మెంట్ ఫీల్డ్. షార్ట్ కీ అంటే ఏం తీసుకున్నాం? GL క్రియేషన్ లో ఏం తీసుకున్నాం? 001. 001 అంటే మీనింగ్ ఏంటి? 001 అంటే పోస్టింగ్ డేట్. సో ఆ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది, FBL3N లో పాపులేట్ అవుతుంది. ఓకేనా? వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. అసైన్మెంట్ ఫీల్డ్ ఏమైనా పోస్టింగ్ డేట్ ఉందా చూడండి. 2024-09-08 2024-09-08 ఇయర్ మంత్ డేట్ అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయ్యింది. నెక్స్ట్ XK02కి వెళ్ళండి. వెండర్ చేంజ్. XK02 వెండర్ చేంజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లో ఒక వెండర్ తీసుకోండి. ఎనీ వెండర్ పైన వెండర్ తీసుకోవాలి. ఫస్ట్ మీ కంపెనీ కూడా ఉంది, తర్వాత ఏం చేస్తామో వెండర్ తీసుకుంటాం. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లాస్ట్ వన్, అది కాదు, తర్వాత ఉంది. కంపెనీ కోడ్ డేటా తీసుకోండి. వెళ్ళండి, ఎంటర్ చేయండి. సో వెండర్ క్రియేషన్ ఏమి ఇచ్చాము? ఇక్కడ పేమెంట్ టర్మ్ 0001. 0001 అంటే ఏంటి? డ్రాప్ డౌన్ చేయండి. 0001 ఐఎమ్ సారీ, పేమెంట్ టర్మ్ కదా, ఇది కాదు మనం చూడాల్సింది. బ్యాక్ వెళ్ళండి. పైన అకౌంట్ ఇన్ఫో అది సెలెక్ట్ చేసుకోండి. పైన అకౌంట్ ఇన్ఫో ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, షార్ట్ కీ ఏమి ఇచ్చాము? వెండర్ నంబర్. 012 అంటే ఏంటి? వెండర్ నంబర్. 012 అంటే వెండర్ నంబర్. సో ఈ వెండర్ నంబర్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో పాపులేట్ అవుతుంది. FS00001 తీసుకున్నాం షార్ట్ కీ, అది GL లైన్ ఐటమ్ డిస్ప్లేలో రిఫ్లెక్ట్ అవుతుంది అసైన్మెంట్ ఫీల్డ్ లో. అలాగే వెండర్ క్రియేట్ చేసే టైంలో మనం షార్ట్ కీ ఏం తీసుకున్నామో 012 అంటే వెండర్ నంబర్. సో ఈ వెండర్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. వెళ్ళండి, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఇక్కడ ఇవ్వండి, FBL1N.
ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ అసైన్మెంట్ నంబర్ లో ఏం పాపులేట్ అయింది? వెండార్ నంబర్. వెండార్ నంబర్ ఎక్కడ ఉంది? పైన ఉంది చూడు, 13. సో వెండార్ క్రియేషన్ లో వెండార్ నంబర్ అనేది షార్ట్ కీగా తీసుకున్నాం కాబట్టి ఆ 13 అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఆ 13 అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. జిఎల్ క్రియేషన్ లో పోస్టింగ్ డేట్ తీసుకున్నాం, పోస్టింగ్ డేట్. సో పోస్టింగ్ డేట్ అనేది జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో పాపులేట్ అయింది. వెండార్ క్రియేట్ చేసే టైంలో షార్ట్ కీ అనేది వెండార్ నంబర్ తీసుకున్నాం కాబట్టి వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. సేమ్ టు సేమ్ కస్టమర్ కూడా అంతే. కస్టమర్ చేంజ్ టీ కోడ్ ఏంటి? XT02. వెళ్ళండి. కస్టమర్ తీసుకోండి. XT01 ఇచ్చారా? 02 కదా ఇవ్వాల్సింది మీరు. XT02 ఇవ్వాలి. కస్టమర్ చేంజ్ టీ కోడ్ ఏంటి? XT02. XT01. ఓకే, ఐమ్ సారీ. ఆ కస్టమర్ ఇవ్వండి ఇక్కడ. ఓకే, కరెక్ట్గా తీసుకున్నారు. ఐమ్ సారీ. ఇవ్వండి, కస్టమర్ తీసుకోండి. ఎంటర్ చేయండి. ఇక్కడ ఏముంది? ఇక్కడ కూడా కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళండి. షార్ట్ కీ ఏం తీసుకున్నామో కస్టమర్ నంబర్ తీసుకున్నాం. 31031 అంటే కస్టమర్ నంబర్. సో ఈ కస్టమర్ నంబర్ అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? FBL5N లో రిఫ్లెక్ట్ అవుతుంది. వెళ్ళండి, FBL5N వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ అసైన్మెంట్ ఫీల్డ్ లేదు. ఏం చేస్తాం? ఫీల్డ్ కనిపించినప్పుడు చేంజ్ లేఅవుట్లోకి వెళ్ళి అసైన్మెంట్ ఫీల్డ్ని యాడ్ చేసుకోవాలి. అసైన్మెంట్ ఫీల్డ్ అసైన్మెంట్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. యాడ్ అయిందా అసైన్మెంట్ ఫీల్డ్ అనేది? చేంజ్ లేఅవుట్లోకి వెళ్ళి మార్చుకోవాలి. సో కస్టమర్ నంబరే అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. అంటే జిఎల్ క్రియేట్ చేసే టైంలో షార్ట్ కి ఏమి ఇచ్చాము? షార్ట్ కి పోస్టింగ్ డేట్ ఇచ్చాం. అది జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో రిఫ్లెక్ట్ అవుతుంది అసైన్మెంట్ ఫీల్డ్ లో. అలాగే వెండార్ క్రియేట్ చేసే టైంలో వెండార్ నంబర్ ఇచ్చాం. ఆ వెండార్ నంబర్ అనేది వెండార్ లైన్ ఐటమ్ లో అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే కస్టమర్ క్రియేట్ చేసాం. కస్టమర్ క్రియేట్ చేసినప్పుడు ఏమి ఇచ్చాము? కస్టమర్ నంబర్ ఇచ్చాం. అది కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. ఇంతవరకు మీకు క్లియర్ గా అర్థమైంది కదా? సో మీరు చేసే ఏ కాన్ఫిగరేషన్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మేజర్ గా తెలుసుకోవాలి మీరు. నెక్స్ట్ చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, షార్ట్ కీ ఏం చేస్తుంది? ఇక్కడ చూడు, రైట్ సైడ్ చూడు, షార్ట్ కీ జిఎల్ క్రియేషన్ FS00 లో షార్ట్ కీ తీసుకున్నాం. పోస్టింగ్ డేట్ అది అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే వెండార్ మాస్టర్ డేటా క్రియేషన్ XK01 లో ఏం తీసుకున్నాం? వెండార్ నంబర్ తీసుకున్నాం. అది అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్ XD01 లో కస్టమర్ నంబర్ తీసుకున్నాం. అది అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అది అర్థమైందా ఇంతవరకు? సో షార్ట్ కీ అనేది ఏం చేస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది షార్ట్ కీ అనేది. షార్ట్ కీ ఏం చేస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది అనమాట. క్లియరా?
చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఇది మొత్తం చదవాలి మీరు. ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో మిమ్మల్ని అడగచ్చు. సిలబస్ కాపీ క్లోజ్ చేసేయండి. కిందికి రండి. షార్ట్ కీ అంటే ఏంటో చూడండి, మొత్తం చెప్తాను, మీరు చదవాలి. కిందికి డౌన్ రండి. ఇది మనం ఆల్రెడీ స్లైడ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కదా, చూడండి. షార్ట్ కీస్ ఆర్ యూజ్డ్ టు పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఇన్ ది లైన్ ఐటమ్స్ ఆఫ్ జనరల్ లెడ్జర్, లైన్ ఐటమ్ డిస్ప్లే, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఆర్ కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. షార్ట్ కీ అనేది ఏం చేస్తుంది? షార్ట్ కీస్ ఆర్ యూజ్డ్ టు పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అంటే మీరు షార్ట్ కీ ఏమైతే తీసుకున్నారో ఆ షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీ ఏం చేస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీస్ ఆర్ యూజ్డ్ టు పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఇన్ ది లైన్ ఐటమ్ ఫీల్డ్స్ at the time of in the line items of general ledger line item display, vendor line item display, customer line item display. So assignment field ni short key అనేది పాపులేట్ చేస్తుంది. అండ్ షార్ట్ కీస్ ఈజ్ ఏ స్క్రీన్ లేఅవుట్ ఆఫ్ అసైన్మెంట్ ఫీల్డ్. షార్ట్ కీ అనేది ఒక స్క్రీన్ లేఅవుట్ ఆఫ్ అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే అవ్వచ్చు FBL1N, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే అవ్వచ్చు FBL5N, జనరల్ లెడ్జర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N, ఏదైనా అవ్వచ్చు. ఈ లైన్ ఐటమ్ డిస్ప్లేలో అసైన్మెంట్ ఫీల్డ్ అనేది బేస్డ్ ఆన్ ది షార్ట్ కీని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది. షార్ట్ కీని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది. షార్ట్ కీ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ at the time of షార్ట్ కీ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్ గా షార్ట్ కీ అనేది యాడ్ అవుతుంది. ఎక్కడ యాడ్ అవుతుంది? అసైన్మెంట్ ఫీల్డ్. డిపెండ్స్ ఆన్ ది కాన్ఫిగరేషన్. షార్ట్ కీ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ ఎట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ లో ఆటోమేటిక్ షార్ట్ కీ మనం ఇస్తామా, మనం మాన్యువల్ గా మనం మెన్షన్ చేస్తామా? అసైన్మెంట్ ఫీల్డ్ ఎలా రావాలనేది నో, చెయ్యం. షార్ట్ కీ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికలీ. షార్ట్ కీ అనేది ఆటోమేటిక్ గా అసైన్మెంట్ ఫీల్డ్ లో అప్డేట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది కాన్ఫిగరేషన్. మీరు FS00 షార్ట్ కీ ఏమి ఇస్తారో అది ఆటోమేటిక్ గా లైన్ ఐటమ్ డిస్ప్లేలో యాడ్ అవుతుంది. వెండర్ క్రియేషన్ లో షార్ట్ కీ ఏమైతే తీసుకుంటారో అది వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో అసైన్మెంట్ ఫీల్డ్ ని రిఫ్లెక్ట్ అవుతుంది. కస్టమర్ క్రియేషన్ లో షార్ట్ కీ ఏమైతే తీసుకుంటారో అది ఆటోమేటిక్ గా కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్, మీనింగ్ ఆఫ్ షార్ట్ కీ. షార్ట్ కీ అంటే ఏంటి? షార్ట్ కీ ఈజ్ ఏ స్క్రీన్ లేఅవుట్ ఆఫ్ అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ అవైలబుల్ అట్ ది లైన్ ఐటమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. లైన్ ఐటమ్ ఆఫ్, అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? ఏమీ లేదు, ఫస్ట్ మనం చూసాం కదా, జిఎల్ క్రియేషన్ లో 0001 తీసుకున్నాం, పోస్టింగ్ డేట్ తీసుకుంటాం 001, అది జిఎల్ లైన్ ఐటమ్ లో అప్డేట్ అవుతుంది. వెండర్ క్రియేషన్ లో షార్ట్ కీ వెండర్ నెంబర్ తీసుకుంటాం, అది అసైన్మెంట్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది.
కస్టమర్ క్రియేషన్ లో కస్టమర్ నంబర్ తీసుకుంటాం, అది కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అంతే. తర్వాత షార్ట్ కీ స్క్రీన్ లేఅవుట్ ఆఫ్ అసైన్మెంట్ ఫీల్డ్. Assignment field is available at the time of accounting entry posting in the short key. Whatever inputs is selected, that information at the time of GL account creation, it updated assignment field automatically during the document entry posting. సేమ్ మనం ఏదైతే షార్ట్ కీ అనేది తీసుకుంటామో ఆటోమేటిక్ గా అది రిఫ్లెక్ట్ అవుతుంది అసైన్మెంట్ ఫీల్డ్ లో. మనం ఏం మాన్యువల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. షార్ట్ కీ ఇస్ స్క్రీన్ లేఅవుట్ ఆఫ్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ ఈజ్ అవైలబుల్ అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. మీకు కావాలంటే మార్చుకోవచ్చు. మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు అనుకో, అది మార్చుకోవచ్చు. బట్ ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అది బేస్, మనం షార్ట్ కీని బేస్ గా చేస్తూనే రిఫ్లెక్ట్ అవుతుంది. మనం కావాలంటే చేసుకోవచ్చు, బట్ స్టాండర్డే ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇన్ ది షార్ట్ కీ ఐ సెలెక్టెడ్ 01. షార్ట్ కీ ఏం సెలెక్ట్ చేసాము? ఇన్ ది షార్ట్ కీ ఐ సెలెక్టెడ్ 01 పోస్టింగ్ డేట్. ఇట్స్ మీన్స్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆన్ ది అసైన్మెంట్ ఫీల్డ్, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ డేట్ అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. సో పోస్టింగ్ డేట్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది అసైన్మెంట్ ఫీల్డ్ లో. ఇన్ కేస్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ అసైన్మెంట్ ఫీల్డ్, సిస్టమ్ విల్ బి అలౌడ్. అసైన్మెంట్ ఫీల్డ్ అనేది షార్ట్ కీని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది. లేదు సార్ మేము చేంజెస్ చేసుకుంటాము క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి అంటే చేంజెస్ చేసుకోవచ్చు. సిస్టమ్ దానికి యాక్సెప్ట్ చేస్తుంది. సిస్టమ్ అనేది దానికి యాక్సెప్ట్ చేస్తుంది. షార్ట్ కీ అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. బట్ మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ అసైన్మెంట్ ఫీల్డ్, సిస్టమ్ విల్ బి అలౌడ్. సిస్టమ్ అనేది అలౌ చేస్తుంది. ఓకేనా? షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది సింపుల్ గా. ఓకేనా? ఎట్ ది టైమ్ ఆఫ్ సాలరీ అకౌంట్ పోస్టింగ్ FB50 ఆన్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఆటోమేటికల్ అప్డేటెడ్. ఓకే ఫైన్, ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది, ఇంకేం లేదు. అదే సేమ్ పాయింట్ కిందకి రండి. రెలివెంట్ క్యాష్ ఫ్లో ఇంకొక ఆప్షన్ ఉంటుంది చూడండి. రెలివెంట్ క్యాష్ ఫ్లో SAPలోకి వెళ్ళండి, ఒకసారి FS00కి వెళ్ళండి. ఒక GL అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వెళ్ళండి. రిలవెంట్ క్యాష్ ఫ్లో ఆప్షన్ ఎందుకు తీసుకుంటాం? రిలవెంట్ క్యాష్ ఫ్లో ఉంది కదా, ఇది ఎందుకు తీసుకుంటాం? ఒకవేళ మీరు తీసుకోవచ్చు, తీసుకోకపోయినా ఏమీ కాదు. బట్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే మన బ్యాంక్ రిలేటెడ్ వాటికి తీసుకుంటారు. ఓకే, ఇది తీసేయండి, ఇక్కడ అవసరం లేదు. ఇప్పుడు వెళ్ళి నా సెషన్ ఓపెన్ చేయండి, అది షీట్ ఓపెన్ చేయండి. రిలవెంట్ క్యాష్ ఫ్లో అనే ఆప్షన్ ఎందుకు ఉపయోగిస్తారు? Relevant cash flow at the time of cash and bank related GL account creation, we must want to select the relevant cash flow indicator. మీరు ఏమన్నా బ్యాంక్ రిలేటెడ్ GL అకౌంట్స్ అయినా లేదంటే క్యాష్ సంబంధించిన GL అకౌంట్స్ అయినా ఏమన్నా తీసుకుంటే ఏమవుతుందంటే రిలవెంట్ క్యాష్ ఫ్లో అనే ఆప్షన్ దీనికి యాక్టివేట్ చేసుకోవాలి. క్యాష్ ఫ్లో యాక్టివిటీస్ అంటే ఏంటి? బ్యాంక్ కి సంబంధించినవి లేదంటే క్యాష్ కి సంబంధించినవి. సో ఇవి యాక్టివేట్ చేయాలి. క్లియర్ కదా? రెలివెంట్ క్యాష్ ఫ్లో. నెక్స్ట్ చూడండి, నోట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి. ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ ఎనీ స్పెసిఫిక్ రేడియో బటన్, వాట్ ఎవర్ ఫీల్డ్ ఆర్ వాట్ ఎవర్ రేడియో బటన్ యూ వాంట్ టు అనలైజ్, సెలెక్ట్ ఇట్ అండ్ ప్రెస్ F1 ఆన్ యువర్ కీబోర్డ్. ఈ పాయింట్ మీకు చెప్పానా లేదా? మీరు SAP కాన్ఫిగరేషన్ లో ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నామో మీకు తెలియదు. అటువంటిప్పుడు ఏం చేస్తారు? ఆ పర్టికులర్ రేడియో బటన్ యాక్టివేట్ సెలెక్ట్ చేసి F1 ప్రెస్ చేస్తే ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది ఎందుకు చేస్తామో మీకు అర్థమవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ ఎనీ స్పెసిఫిక్ రేడియో బటన్, వాట్ ఎవర్ ఫీల్డ్ ఆర్ వాట్ ఎవర్ రేడియో బటన్ యూ వాంట్ టు అనలైజ్, సెలెక్ట్ ఇట్ అండ్ ప్రెస్ F1 ఆన్ యువర్ కీబోర్డ్.
F1 పైన F1 ప్రెస్ చేయాలి. ఎగ్జాంపుల్ వెళ్ళండి, ఏదైనా టీ కోడ్ ఇవ్వండి, ఎనీ టీ కోడ్ ఇవ్వండి, ఎస్ఏపీలోకి వెళ్ళండి. OB29 ఎగ్జాంపుల్. OB29 ఇక్కడ ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీలో ఎఫ్ఈ అంటే ఏంటి, అసలు ఇక్కడ ఏమి ఇవ్వాలో మీకు తెలియదు, నేను చెప్పలేదు. సో మీరు ఏం చేస్తారు, ఈ బటన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని మీరు కీబోర్డ్లో F1 ప్రెస్ చేయండి. F1 చూసారా, వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ అయింది. మీకు నోట్స్ చెప్తాను ఎక్కడి నుంచి వస్తుంది, ఇలానే బ్యాకప్ తీసుకుంటా. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఎందుకు ఉపయోగిస్తాం, ఏంటి, ఈ ఫీల్డ్ పర్పస్ ఏంటి అనేది F1 పైన ప్రెస్ చేస్తే మీకు అర్థమవుతుంది. వాట్ ఇట్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మ్యాండేటరీ క్వశ్చన్. ఈ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్పిన, ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని చెప్తాను నేను, మ్యాండేటరీ క్వశ్చన్ అని చెప్తాను. అవి కనుక చెప్పారంటే ఆ ఒక్క క్వశ్చన్ లోనే సెలెక్ట్ అవుతారు. వాట్ ఇట్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? ఎవరు చెప్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పాను. Reconciliation is a main ledger and vendor and customer is a sub ledger. Very good, 100% correct answer. Appreciate. So reconciliation account is the main ledger, vendor and customer is the sub ledger, as well as inko point ko cheppali. If you can post any accounting entry, the value should be reflected main ledger as well as sub ledger. Hyderabad lo institute ki ellandi. వాట్ ఈజ్ మీన్, ఒక అంటే అకౌంట్ పేబుల్, అకౌంట్ రిసీవబుల్ కంప్లీట్ అయిన తర్వాత వాట్ ఈజ్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్ అని అడగండి. చెప్పలేదు, చాలా మంది చెప్పలేదు. కొంతమంది తెలియదు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్. చాలా మంది తెలియదు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ ఇస్ ఏ ఆర్గనైజేషనల్ యూనిట్, ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ. ఇది కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు చాలా మంది కాల్ చేస్తుంటారు, సేఫ్ అయిపోయిందని చెప్తారు, వచ్చిన ఆన్సర్ చెప్పలేదు. ఇలా ఫీల్డ్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, క్లోజ్ చేసేయండి. ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని F1 ప్రెస్ చేయండి. సో ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే తెలిసిపోతుంది. XK02కి వెళ్ళండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఓకే, ఏమొస్తుంది, 30 కరెంట్లీ బ్లాక్ ఫర్ యూజర్ అంట, వేరే వాళ్ళు ఎవరో SM టోల్కి వెళ్ళి లాక్ డేటా రిమూవ్ చేయండి. మీరు ఆల్రెడీ ఓపెన్ చేశారు, సెషన్ ఏమైనా ఓపెన్ చేస్తుందా? వన్ మోర్ సెషన్ చూడండి, వన్ మోర్ సెషన్ ఏమైనా మినిమైజ్ చేశారా చూడండి. ఉంది, ఆల్రెడీ ఉంది, అందువల్ల మీకు వస్తుంది. మీరే ఉన్నారు లాక్లో. క్లోజ్ చేసి చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటో తెలియదు మీకు. రికన్సిలేషన్ అకౌంట్ అక్కడ కర్సర్ ఉంచండి. అయ్యో, ఎంటర్ చేయండి, మళ్ళీ ఎందుకు వెళ్ళారు? ఈ పేమెంట్ ట్రాన్సాక్షన్స్కి వచ్చేసాను. సరే, ఒక పని చేద్దాం. ఇక్కడ చూడండి, ఆల్టర్నేటివ్ పేయి అని ఒక ఆప్షన్ వచ్చింది. ఆల్టర్నేటివ్ పేయి లాస్ట్లో. సో సెలెక్ట్ చేసుకోండి, బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఫీల్డ్ ఎందుకు ఉపయోగిస్తాం? F1 ప్రెస్ చేయండి. చూసారా, ఆల్టర్నేటివ్ నంబర్ ఆఫ్ ది అనలైజింగ్ ది వచ్చి చూడండి, ఆల్టర్నేటివ్ పేయి, అకౌంట్ నంబర్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ పేయి, అకౌంట్ నంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ పేయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎందుకు ఉపయోగిస్తాం, ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ వస్తుంది. క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి. అలాగే ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్. ఎగ్జాంపుల్ పేమెంట్ టర్మ్స్ ఉంది, పేమెంట్ టర్మ్స్ దగ్గరికి ఆశ్రయించండి. ఈ ఫీల్డ్ ఎందుకు ఉపయోగిస్తాం? పేమెంట్ టర్మ్ అంటే ఏంటి? పైన అది కాదు, సారీ, ఐఎమ్ సో సారీ, పేమెంట్ మెథడ్. పేమెంట్ మెథడ్ కింద ఉంది, ఇంకా కింద F1 ప్రెస్ చేయండి. సెలెక్ట్ లో ఉంది, F1 ప్రెస్ చేయాలి అంతే. మీ కీబోర్డ్ లో F1 ప్రెస్ చేయాలి. సో ఎందుకు ఉపయోగిస్తాం? లిస్ట్ ఆఫ్ ది పేమెంట్ మెథడ్ టు బి కన్సాలిడేటెడ్. ఎందుకు ఉపయోగిస్తాం? ఇక్కడ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. క్లోజ్ చేయండి. పేమెంట్ మెథడ్ ఉంది, ఎగ్జాంపుల్ పేమెంట్ మెథడ్.
సో పేమెంట్ మెథడ్ అంటే ఎందుకు 0001 ఇచ్చాం? పేమెంట్ మెథడ్ అనేది ఏం చేస్తుంది మీకు తెలియదు. సెలెక్ట్ చేసి F1 ప్రెస్ చేయండి. పైన పేమెంట్ టర్మ్స్, ఐఎమ్ సో సారీ, పేమెంట్ టర్మ్స్. పేమెంట్ టర్మ్స్ అనేది ఎందుకు వాడతాం తెలియదు. F1 చూసారా, పేమెంట్ టర్మ్స్ అంటే వాటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇట్లా మీరు ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ మీరు స్పెసిఫై చేయొచ్చు. ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ సో మన కాన్సెప్ట్ ఏంటి? షార్ట్ కీ. యాక్చువల్గా షార్ట్ కీ అనేది ఏం చేస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. తెలుసు, మీకు అర్థమైంది కదా, సింపుల్ లాజిక్. షార్ట్ కీ అనేది ఏం చేస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. బేస్డ్ ఆన్ ది షార్ట్ కీ on the line item display, assignment field will be populated. Simple logic. Okay, the open చేయండి, sheet open చేయండి. ఇక్కడ చూడండి, నేను salary account ఒకటి క్రియేట్ చేస్తున్నాను. షార్ట్ కీ ఏం తీసుకున్నాను? 0001 తీసుకున్నాను. సారీ 001 తీసుకుంటున్నాను. అంటే ఏంటి? పోస్టింగ్ డేట్. అసైన్మెంట్ ఫీల్డ్ లో పోస్టింగ్ డేట్ అనేది పాపులేట్ అవ్వాలి. తర్వాత క్యాష్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. 0002 తీసుకున్నాను. సారీ 002 తీసుకున్నాను. 002 అంటే ఏంటి? డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఫిజికల్ ఇయర్. డాక్యుమెంట్ నెంబర్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్ నెంబర్? When we post the entry, that time one number gets generated, sir, based on. I'm sorry, please come back once again. When we post any document entry, the number gets generated. Where we have created an FBN1 and FBN1. Very good. Correct. Chandrasekhar, okay, very good. 100% correct answer. Okay na? So done. So ivi chedam 2 GL accounts ane mana create chedam. Salary account ki emo 001 తీసుకుంటున్నాను. పోస్టింగ్ డేట్ కాబట్టి పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవ్వాలి. క్యాష్ అకౌంట్ కి 002 తీసుకుంటున్నాను. డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవ్వాలి. సో ఈ రెండు మనం క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ వినండి, FS00. సో శాలరీ అకౌంట్ అంటే ఏంటి? ఎక్స్పెన్సెస్ కదా. మన దగ్గర శాలరీ ఉందా? చూడండి, శాలరీకి ఏమి ఇచ్చారు మీరు? కంట్రోల్ డేటా. శాలరీ అకౌంట్ కి 0001 తీసుకున్నాం. సారీ 001 తీసుకున్నాం. అంటే ఏంటి? పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవ్వాలి. ఇది మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి ఇంక మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇక్కడ శాలరీ అకౌంట్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి, సో శాలరీ అకౌంట్ అనేది క్రియేట్ చేసాం, చేయట్లేదు. బట్ షార్ట్ కి ఏముంది? 001 అంటే పోస్టింగ్ డేట్. ఈ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులర్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత క్యాష్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. క్యాష్ అకౌంట్ ఉందా? క్యాష్ అకౌంట్ అంటే మీరు క్యాష్ అండ్ బ్యాంక్ లో కాదు, కరెంట్ అసెట్స్ తో చూస్తారు. క్యాష్ అకౌంట్ ఉంది. క్యాష్ అకౌంట్ కి ఏమి ఇచ్చాం? 001 ఇచ్చాం, 001 ఇచ్చాం పోస్టింగ్. చూడండి, సో ఇంకోటి క్రియేట్ చేద్దాం. క్యాష్ అకౌంట్ 2, వన్ మోర్ క్రియేట్ చేయండి. క్యాష్ అకౌంట్ 2 తీసుకుందాము. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. క్యాష్ అకౌంట్ 2 అనేవ్వండి. క్యాష్ అకౌంట్ 2. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే. షార్ట్ కి ఏం చేస్తున్నాను? ప్రాబ్లం చేయండి. 002 తీసుకుంటున్నాం. అంటే ఏంటి? డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవ్వాలి. కంటిన్యూ చేయండి. ఓకే, 002 ఇచ్చాం. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో G001 అండ్ వన్ మోర్ థింగ్. చూడండి, రెలెవెంట్ క్యాష్ ఫ్లో చెప్పాను. రెలెవెంట్ క్యాష్ ఫ్లో ఆల్ బ్యాంక్ రిలేటెడ్ GL అకౌంట్స్. రిలెవెంట్ క్యాష్ ఫ్లో అంటే ఏంటి? అట్ ది టైమ్ ఆఫ్ cash and bank related GL accounts creation, you must select on the relevant cash flow option. Relevant cash flow option అనేది ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటామో క్యాష్ అండ్ బ్యాంక్ తీసుకోండి. తీసుకోకపోయినా ఏం కాదు, బట్ తీసుకుంటే బెటర్. సో రెలెవెంట్ క్యాష్ ఫ్లో ఆప్షన్ అనేది తీసుకోండి. ఏమైనా BRS బ్యాంక్ రికన్సిలేషన్స్ ఏమైనా చేస్తే మీకు అది యూజ్ అవుతుంది. ఓకే, సేవ్ చేయండి.
క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, సేవ్. సో ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఎగ్జాంపుల్ FB50 ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అక్కడ ఉంది చూడండి, ఆల్రెడీ షీట్లో ఉందా. ఇవి అన్నెసరీ సెషన్స్ అన్ని క్లోజ్ చేసేయండి. శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ అండ్ బ్యాంక్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? శాలరీ పే చేస్తాం, శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ అండ్ బ్యాంక్ వెళ్ళండి. FB50 సింగిల్ స్క్రీన్కి వెళ్ళండి. FB50 కంపెనీ కోడ్ చూడండి, కరెక్టేనా? salary account data to cash. Salary account data to cash ఇవ్వండి. No amount authorization for the వినండి. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ న్యూ సెషన్ తీసుకోండి. మీరు టోలరెన్స్ గ్రూప్ చేంజ్ చేశారు, కంపెనీ కూడా మార్చారు కదా, చూడండి. OB57 న్యూ సెషన్ తీసుకుని OB57 వెళ్ళండి. మీ యూజర్ దగ్గర టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. మీరు ఏ కంపెనీ కోడ్ పోస్ట్ చేస్తున్నారో ఆ కంపెనీ కోడ్ సంబంధించిన టోలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. ఇప్పుడు మార్చుకో, మీరు ఒకటే ఫస్ట్ కంపెనీ కోడ్కి సెకండ్ కంపెనీ కోడ్కి ఒకటే ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు. సేవ్ చేయండి, ఫస్ట్ నుంచి ఇవ్వండి. /n తీసుకుంటుందా? తీసుకోండి. /n FB50. క్యాష్ అకౌంట్ 2నే ఇచ్చారా? సేవ్ చేయండి. వెళ్ళండి. FBL3N వెళ్ళండి. 1 minute పంచే డిస్ప్లేలోకి వెళ్ళారా? ఓకే ఫైన్, ఓకే సరే. సో ఇప్పుడు మనం ఏ అకౌంట్? క్యాష్ అకౌంట్, శాలరీ అకౌంటా? చూడండి. శాలరీ అకౌంట్కి ఏం రావాలి? క్యాష్ అకౌంట్కి ఏం రావాలి? ఎగ్జిక్యూట్ చేయండి. సో శాలరీ అకౌంట్కి ఏమొచ్చింది చూడండి. శాలరీ అకౌంట్కి అసైన్మెంట్ ఫీల్డ్ ఏం పాపులేట్ అయింది? డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ 2024 10 and 2 లాస్ట్ సెకండ్, ఇయర్, మంత్, డేట్. ఎందుకంటే శాలరీ అనే దానికి మనం షార్ట్ కి ఏం తీసుకున్నాము? పోస్టింగ్ డేట్ తీసుకున్నాం. కాబట్టి అసైన్మెంట్ ఫీల్డ్ లో పోస్టింగ్ డేట్ అనేది పాపులేట్ అయింది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇంకోటి ఏముంది? ఇంకోటి ఏం తీసుకున్నాం? క్యాష్ అకౌంటా? క్యాష్ అకౌంట్, క్యాష్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్కి ఏం తీసుకున్నాము? డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్. సో డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఇక్కడ? 47. డాక్యుమెంట్ నెంబర్ 47 ఇది.
అండ్ ఫిజికల్ ఇయర్ 2024. రైట్ సైడ్ డాక్యుమెంట్ నెంబర్ చూడండి, డాక్యుమెంట్ నెంబర్ 47 లాస్ట్ నెంబర్ యాడ్ అయింది. సారీ, మొత్తం టోటల్ యాడ్ అయింది 100,047 is the document number, and 2024 is the year అన్నమాట. The document number and physical year అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. షార్ట్ కీని బేస్ గా చేసుకుని అసైన్మెంట్ ఫీల్డ్ పాపులేట్ అవుతుంది. షార్ట్ కీలో మీరు ఏమైతే స్పెసిఫై చేస్తారో ఆ కాన్ఫిగరేషన్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ప్రాసెస్. క్లియర్ కదా? ఎందుకు మీరు చిన్న పాయింటే కదా ఎందుకు ఇంత టైం చెప్తున్నారు అనుకుంటారు, బట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఇంపార్టెంట్ అనేది. అర్థమైందా లేదా? ఎస్ సార్, నో? అయింది సార్. క్లియర్ కదా? రైట్. ఇది షార్ట్ కీ. చదవండి, షీట్ మొత్తం చదవండి, షీట్ మొత్తం చదవాలి. షార్ట్ కీ అనేది ఏం చేస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ చేస్తుంది. లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి అసైన్ లో. ఇక్కడ దానిపైన డబుల్ క్లిక్ చేయండి, దానిపైన సారీ డాక్యుమెంట్ నెంబర్ పైన పైన హిల్ స్టేషన్ ఒక ఆప్షన్ చూడండి, హిల్ స్టేషన్ కనిపిస్తుంది చూడండి, సన్సెట్ ఆప్షన్, హిల్ స్టేషన్. ఆ హ్యాట్ ఉంది, క్లిక్ చేయండి అక్కడ. ఇది మనం పోస్ట్ చేసినట్టు. శాలరీ పైన డబుల్ క్లిక్ చేయండి, శాలరీ పైన. సో శాలరీకి ఏమి ఇచ్చాం మనం? అసైన్మెంట్ ఫీల్డ్ ఏమొచ్చింది చూడండి, 2024 10/02 ఇదన్నమాట. బాక్కలండి ఎస్ఎన్, మళ్ళీ దానిపైన డబుల్ క్లిక్ చేయండి, హిల్ స్టేషన్కి వెళ్ళండి. క్యాష్ అండ్ బ్యాంక్ ఏమి ఇచ్చాము? డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఫిజికల్ ఇయర్. డబుల్ క్లిక్ చేయండి, పైన చూడండి ఏముంది డాక్యుమెంట్, అక్కడ ఏముంది డాక్యుమెంట్ నెంబర్ ఇది అండ్ ఫిజికల్ ఇయర్. 100,047 is the document number, 2004 is the physical year. క్లియరా? అర్థమైందా? బాక్కలండి, డాక్యుమెంట్ నెంబర్ చెక్ చేయండి, 100,004 కదా, బాక్కలండి. డాక్యుమెంట్ నెంబర్ 100,047. ఇది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయ్యింది. నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు రేపు మార్నింగ్ మీకు వెయిట్ నెక్స్ట్ మన టార్గెట్ కొన్ని నోట్ చేసుకోండి పాయింట్స్ ఏమంటారు ఇక్కడే. పోస్టింగ్ కి ఒకటి చెప్పాలి మీకు. పోస్టింగ్ కీస్ సింపుల్గా ఉంటుంది కాన్సెప్ట్. పోస్టింగ్ కీస్ ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ టార్గెట్ మీరు ఎల్లో కలర్లో యాడ్ చేసుకోండి, ఎల్లో కలర్ చేయండి. ఇవి చెప్పలేదా? ఓకే, ఎల్లో కాదు పని చేయండి. ఏ కలర్ ఉంచుతారు? ఏదైనా ఒక కలర్ ఉంచండి, మనకు గుర్తున్న నెక్స్ట్ టార్గెట్ అవి. పోస్టింగ్ కీస్ 39 పోస్టింగ్ కీస్ 39 అంట. పోస్టింగ్ కీస్ ఓకే, ఇవి మనం అనుకున్నామా? ఓకే, సక్సెస్ స్ట్రాటజీ ఆఫ్ SAP FSC. ఓకే, పోస్టింగ్ కీస్ ఒకటి చెప్పాలి మీకు. తర్వాత 1 minute. పోస్టింగ్ కీస్ అండ్ ఓకే, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ స్టార్ట్ చేస్తాను టుమారో ఆన్వర్డ్స్. చాలా ఇంపార్టెంట్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్, వాట్ ఇట్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? At the time of accounting entry posting, you can specify other than local currency, that is called foreign currency posting. Okay, రేపు మార్నింగ్ పోస్టింగ్ కీస్ చెప్తానండి, అది ఎంతో టైం, ఒక 15 minutes ఉంటుంది, చిన్న కాన్సెప్ట్. తర్వాత ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ స్టార్ట్ చేస్తాను. కేర్ఫుల్ గా వినాలి, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్
ఈ షార్ట్ కి చెప్పాను కదా కాన్సెప్ట్. ఈసీసీ S/4HANA సేమ్ టు సేమ్, నథింగ్ ఇస్ డిఫరెన్స్. ఈసీసీ S/4HANA సేమ్ టు సేమ్, నథింగ్ ఇస్ డిఫరెన్స్. ఫారిన్ కరెన్సీ పోస్టింగ్, నథింగ్ ఇస్ డిఫరెన్స్. ఈసీసీ S/4HANA చేంజెస్ ఏమీ ఉండవు, సేమ్ టు సేమ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఫారిన్ కరెన్సీ పోస్టింగ్. నెక్స్ట్ రేపు పోస్టింగ్ కీస్ అనేది ఫస్ట్ చెప్పేది, తర్వాత ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ చెప్తాను. క్లియర్ కదా? రైట్, రేపు మార్నింగ్ సేమ్ టైంకి జాయిన్ అవ్వండి 7:30కి. ఓకే సార్ చిన్న క్వశ్చన్ సార్. చెప్పండి. ఇప్పుడు సార్ట్ కి సిస్టమ్ డిఫాల్ట్ సార్ట్ కీస్ మాత్రమే వాడుకోవాలా సార్? మనం డిఫైన్ అంటూ చేయొచ్చా, చేయలేమా సార్? మనం చేస్తేనే కదా మీకు పోస్ట్ అవుతుంది, లేకపోతే ఎలా అవుతుంది? కాదు సార్, అంటే ఇప్పుడు 001 అనేది డాక్యుమెంట్ నంబర్ అనుకుందాం, లేకపోతే ఇంకోటి పోస్టింగ్ డేట్ అండ్ ఫిజికల్, అట్లా మనం అలా కాంబినేషన్స్, మోర్ దాన్ వన్ కాంబినేషన్ మనం సపరేట్ గా ఒకటి అడిషనల్ గా కస్టమైజ్ చేసుకోవచ్చా? చేయొచ్చండి. దానికి మళ్ళీ అది వేరే ఇంకా చాలా డెప్త్ గా పోవాలి. బట్ మనం ఇన్వాల్వ్ యాక్చువల్లీ మీకు ఉన్న వాటినే స్టాండర్డ్ గా ఉన్న వాటిలో ఉపయోగిస్తారు. చాలా ఉంటాయి షార్ట్ కీస్, సరిపోతుంది అవి మనకి. అవి మీకు షార్ట్ కీస్ అనేవి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఓపెన్ చేయండి, చాలా ఉంటాయి. మనం వాడేది ఏంటి? వెండర్ కి వెండర్ నంబర్, కస్టమర్ కి కస్టమర్ నంబర్, జిఎల్ కి డాక్యుమెంట్, పోస్టింగ్ డేట్. అంటే ఎందుకంటే డేటా అనేవి ట్రాక్ చేయడానికి యూజ్ అవుతాయి. అలాగే కొన్ని బిఆర్ఎస్, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్స్, ఇవి కొన్ని ఉంటాయి అడ్వాన్స్డ్ టాపిక్స్, వాటిలో ఇవన్నీ ఉపయోగపడతాయి. అంతేకాని మనం సపరేట్ గా చేయొచ్చు కానీ, బట్ అట్లా అవసరమే లేదు. యాక్చువల్ గా మీకు నేను కొంచెం చెప్పాను, డాక్యుమెంట్ రివర్సల్ చెప్పానా? చెప్పారు సార్. రీజన్ ఫర్ ది రివర్సల్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. రీజన్ ఫర్ ది రివర్సల్ అని చెప్పి కొన్ని చెప్పాను మీకు, ఎలా చేయాలో కూడా చెప్పాను మీకు నేను. అక్కడ క్రియేట్ చేసుకుంటాం. అలాగే ఇవన్నీ ఏంటంటే బ్యాక్ ఎండ్ లో ఉంటాయి, బట్ నాట్ రిక్వైర్డ్. మీరు అసలు అంతవరకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్టాండర్డ్ గా ఉన్న వాటినే ఉపయోగిస్తాం. ఇవన్నీ స్టాండర్డ్. ఎన్ని ఉన్నాయి? లాస్ట్కి వెళ్ళిపోండి, కంప్లీట్ లాస్ట్కి వెళ్ళిపోండి. అక్కడ మీరు స్క్రీన్ షేరింగ్ ఉంది, అక్కడ ఉంటుంది ఆల్రెడీ, నాకు కనిపించలేదు. హైట్ చేయండి, ఆ స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ హైట్ చేయండి. లాస్ట్ లో ఉంటుంది చూడండి. 150 కాదు, ఇంకా ఉన్నట్లు ఉంది. ఆ 150 కాకుండా ఇంకా కనిపిస్తున్నట్టుంది లాస్ట్ లో, ఇంకా దానికన్నా లాస్ట్ లైన్ లో ఉంటుంది ఎన్ని ఉన్నాయి అనేది. 150 కాదనుకుంటున్నా అది నెంబర్. ఆ స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ హైడ్ చేసేయండి. స్క్రీన్ షేరింగ్ అయింది కదా. ఇంకా లాస్ట్ 37 ఎంట్రీస్ ఉన్నాయి, 37 కౌంట్ అవుతుంది. ఇవన్నీ స్టాండర్డ్, ఇవే యూజ్ చేస్తారు, సపరేట్ గా చేయాల్సిన అవసరం లేదు, బట్ నాట్ రిక్వైర్డ్. అంతవరకు అసలు మీరు వెళ్ళకండి, ఇవే యూజ్ చేసేది. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం అసెట్ క్రియేట్ చేస్తాం. అసెట్ క్రియేట్ చేస్తే ఏమి ఇవ్వాలి? అసెట్ నంబర్. చూసి అసెట్ నెంబర్ చూడండి, ఇక్కడ ఎక్కడ ఉంటుంది అసెట్ నెంబర్? ఎక్కడ ఉంది? 18. అసెట్ అకౌంటింగ్ క్లాసెస్ ఉంటాయి, అసెట్ అకౌంటింగ్ 18 తీసుకుంటాం. అట్లా వేటికి అది రిలేటెడ్ గా తీసుకుంటాం. అది ఓకేనా? హలో సార్. చెప్పండి సార్, ఇది గ్యాప్ అనాలిసిస్ ఉంటుంది కదా సార్ ఇంప్లిమెంటేషన్ లో, అది మీరు కాన్సెప్ట్ గా చెప్తారా, లేదంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత ఏమన్నా కొన్ని గ్యాప్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంటర్వ్యూలో అడిగితే ఇదే గ్యాప్ అనాలిసిస్ అనేది మీరు చేయరండి, అబాపర్ కి సంబంధించింది. గ్యాప్ అనాలిసిస్ టీ కోర్స్ క్రియేట్ చేయాలి, మీరు ఓన్ గా చేస్తారా? లేదు సార్, మనం అనాలిసిస్ చేసినప్పుడు టెక్నికల్ లాంగ్వేజ్ లో అబాపర్స్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు డెవలప్ చేస్తారు కదా సార్, అది ఎలా ఏమి? గ్యాప్ అనాలిసిస్ అనేది మనం చేయమండి, మనం ఏం చేయము. గ్యాప్ అనాలిసిస్ అనేది కంప్లీట్ గా అబాపరే చూస్తారు. టెక్నికల్ అంటే కొన్ని టేబుల్ నేమ్స్ అవి అడుగుతారు. మీకు నేను ఒక టేబుల్ నేమ్ ఏ ప్రోగ్రామ్ లో స్టోర్ అయిందని చెప్పాను, గుర్తుందా మీకు? అలా పేమెంట్ టర్మ్స్ చెప్పేటప్పుడు మనకి అడిషనల్ ఫీల్డ్స్ కావాలంటే టెక్నికల్ వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు డెవలప్ చేస్తారని చెప్పారు. మనం ఎలా అప్రోచ్ అవుతాము అంటే, మనము వర్డ్ ఫార్మాట్ లో వాళ్ళకి సబ్మిట్ చేస్తామా, ఎక్సెల్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తామా, లేదంటే ఎలా వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్తే వాళ్ళు చేస్తారు అని? ఎలా అంటే మీరు ఫస్ట్ కోర్స్ నేర్చుకోండి సార్, మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే దానికి సిస్టమ్ యాక్చువల్గా అంతా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో చేస్తారు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. 5 years ఎక్స్పీరియన్స్ పెట్టిన వెళ్ళిన వాళ్ళైతే వీటిలో ఇన్వాల్వ్ అవ్వరు, అది కూడా చెప్తున్నాను మీకు. నేను ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చెప్పాను. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో మీరు ఉన్నారా? ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో ఉన్నారా? నో, ఉండరు.
బట్ కాకపోతే అదంతా కూడా టాప్ మేనేజ్మెంట్ డెసిషన్. ఏమేమి కావాలి, టీ కోడ్స్ ఏమేమి కావాలి, అడిషనల్ ఫీచర్స్ ఏమేమి కావాలి, అదంతా కంప్లీట్ గా మేనేజ్మెంట్ డెసిషన్. అది మీరు అడిగిన దాని ప్రకారం చెప్పాలంటే మళ్ళీ సపరేట్ గా చెక్ చేసి చెప్పాలి. మనం చెప్పే కంటెంట్ వరకు నేర్చుకోండి. అది అడిషనల్ కంటే లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. ఓకే సార్. గ్యాప్ అనాలిసిస్ అనేది కన్సల్టెంట్ ద్వారా, యాక్చువల్గా అబాపర్ అనేవాళ్ళు కన్సల్టెంట్ తో ఇన్వాల్వ్మెంట్ అయినప్పటికీ మీరు చెప్పే నాలెడ్జ్, మీరు చెప్పే టెర్మినాలజీ ఏం అర్థం కాదు. ఇప్పుడు మీకు మన యాక్చువల్గా ఫంక్షనల్ నేమ్స్ ఎవరికి అర్థమవుతాయి? ఫంక్షనల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్. టెక్నికల్ నేమ్స్ అంటే అబాప్ రిలేటెడ్ టెక్నికల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ టెక్నికల్ కన్సల్టెంట్. మీరు ఏదైనా సజెషన్ చెప్పినా కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేరు, మళ్ళీ వాళ్ళే వెతుక్కుంటారు. 99% మీరు ఏదైనా చెప్పినా కూడా బిజినెస్ ఏరియా అంటారు. బిజినెస్ ఏరియాని అక్కడ టేబుల్ నేమ్ కానీ ప్రోగ్రామ్ నేమ్ డిఫరెంట్ గా ఉంటుంది. అది మీకు తెలియదు, మీరు చెప్పినా మీకు వాళ్ళకి అర్థం అవ్వదు. సో వాళ్ళు చేయాల్సిన దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు తప్ప సపరేట్ గా ఫంక్షనల్ కన్సల్టెంట్స్ పైన డిపెండ్ అవ్వదు. కాకపోతే ఏంటంటే టీ కోడ్స్ ఏమేమి క్రియేట్ చేయాలి, అడిషనల్ ఫీచర్స్ ఏమేమి కావాలి, అవి స్ట్రైట్ వేలో ఫార్మాట్ గా మీరు అంటే ఏదైనా సరే మనకి ఆల్మోస్ట్ ఏంటంటే మేనేజర్ లెవెల్స్ లో వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళు చూసుకుంటారు. ఒక 5 years 6 years మీరు 5 years ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినా కూడా అది ఫేక్ కిందే కన్సిడర్ చేస్తారు. అంతవరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. మాక్సిమం టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళే చూసుకుంటారు. డైరెక్ట్ గా మేనేజర్ జాబ్ వెళ్ళరు కదా. 3 levels ఉంటాయి. ట్రైనింగ్ తీసుకుని వెళ్ళే వాళ్ళకి కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్ 3 levels లోనే మీకు జాబ్స్ వస్తాయి. సీనియర్ కన్సల్టెంట్ కూడా వెళ్ళరు. సీనియర్ కన్నా ఇంకా టాప్ మేనేజర్స్ ఉంటారు. ఆ మేనేజర్ లెవెల్లో వాళ్ళు ఇవన్నీ చూసుకుంటారు. బట్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్ ఈ 3 levels కే వెళ్తారు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. ఇన్నాళ్ళు పెడతారు మాక్సిమం 5 years, లేదంటే 6 to 7 వరకు పెట్టచ్చు. కానీ మీకు అది చాలా డెప్త్ గా వెళ్తారు 6 to 7 years పెడితే. మన ట్రైనింగ్ 5 years చెప్తాను నేను. అది ఓకేనా. 5 years పెట్టడమే తప్పు, బట్ పెట్టుకుని వెళ్తుంటారు, అది జాబ్ కొడుతుంటారు, స్ట్రగుల్ ఫేస్ చేస్తారు, 6 months సెటిల్ అవుతారు. బట్ మీకు అక్కడికి వెళ్తే కానీ అర్థం అవుతుంది ఏదైనా సరే. ఓకే సార్. ఓకే, థాంక్యూ. క్లియర్ కదా? రైట్. సో నెక్స్ట్ క్లాస్ రేపు మార్నింగ్ 7:30 జాయిన్ అవ్వండి. సో 7:30 జాయిన్ అయితే మనం ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నాగరాజు గారు, హలో. నేను కిరణ్ అండి. చిన్న క్వశ్చన్. ఇందాక మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నప్పుడు మీరు జిఎల్ పోస్టింగ్ చేశారు కదా? అవును. అదే శాలరీ అకౌంట్, క్యాష్ అకౌంట్ 2. అవును. అది అప్పుడు అసైన్మెంట్ ఫీల్డ్ లో యాక్చువల్ గా నాకు డాక్యుమెంట్ నంబర్ ప్లస్ ఫిజికల్ ఇయర్ కనపడింది. మీరు ఏ తీసుకున్నారు సాఫ్ట్ కి? దానికి నేను నోటీస్ చేయలేదు. ఫిజికల్ ఇయర్ తీసుకున్నా, క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ మీరు అనేది. అవును. శాలరీ టు క్యాష్, అది క్యాష్ అకౌంట్ 2 కి. ఫిజికల్ ఇయర్ తీసుకున్నప్పుడు మరి దానికి ఫిజికల్ ఇయర్ ప్రిఫిక్స్ డాక్యుమెంట్ నెంబర్ ఎందుకు వచ్చింది అసైన్మెంట్ ఫీల్డ్ లో? తీసుకుంది ఒకటే డాక్యుమెంట్ నెంబర్ ప్లస్ ఈ అది డాక్యుమెంట్ నెంబర్ ప్లస్ ఇయర్ వచ్చింది. దాంట్లోనేమో 001 తీసుకుంటేమో డేట్ వస్తుంది, 2024 మంత్ డేట్ వస్తుంది. దీంట్లో డాక్యుమెంట్ నెంబర్ ఇయర్ వస్తుంది ఓన్లీ. ఓకే, అంటే బేసిక్ ఏంటంటే ఇప్పుడు డాక్యుమెంట్ నెంబర్ ఇస్ మ్యాండేటరీ, దాంతో పాటు అడిషనల్ గా ఇప్పుడు ఇది కాన్కాటినేట్ అయ్యి వస్తుంది అనమాట. అడిషనల్ మనం ఏదైతే అట్లా కొంచెం దాంట్లోనేమో డేట్ మనం 001 తీసుకుంటున్నామో 2024 మంత్ డేట్ వస్తుంది, ఇయర్. అవును, పోస్టింగ్ ప్లస్ ఇయర్ వస్తుంది అంతే. ఇప్పుడు మనం దీంట్లో చూసినాం, ఇప్పుడు దీంట్లో చూసి కదా మీరు. మళ్ళీ చెప్పండి, మీ వాయిస్ బ్రేక్ అయింది, మళ్ళీ ఒకసారి చెప్తారండి. లాస్ట్ టైం ఏమన్నా దేంట్లో చూసారని నాకు అర్థం కాలేదు, మీ లైన్ అర్థం కాలేదు. ఇప్పుడు మనం అకౌంట్ క్యాష్ అకౌంట్ ఇది తీసుకున్నాం, క్యాష్ అకౌంట్ 200 ఉంటుంది, క్రియేట్ చేసాం కదా. ఇక్కడ 002 తీసుకున్నాం షార్ట్ కి. అయితే మనం లైన్ ఐటమ్ లా ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ వచ్చి ఏం అవుతుంది అసైన్మెంట్ వీళ్ళ. నాగరాజ్ గారు, హలో.
నాగరాజు గారు వినిపిస్తున్న వాయిస్? సార్ క్లాస్ అయిన వెంటనే అది రికార్డింగ్ ఆఫ్ చేసేయండి. మళ్ళీ మీరు ఆఫ్ చేసిన సార్, ఇప్పుడు రికార్డింగ్ ఆఫ్ అయిపోయింది సార్. లేదు అవుతుంది సార్, అవుతుంది సార్. నాగరాజ్ గారు అవుతుంది సార్, చెక్ చేయండి. ఆఫ్ చేసిన రికార్డింగ్ లేదు, రికార్డింగ్ లేదండి. అవుతుంది కదా.